ఇండి కూటమి చేస్తున్నటువంటి మరొక కీలకమైనటువంటి ర్యాలీగా దీన్ని చెప్పుకోవచ్చు. మహా ర్యాలీ. హాజరవుతున్న ఖర్గే, పవార్, రాహుల్, ఉద్ధవ్ తదితరులు వీళ్ళందరూ కూడా ఎవరైతే మిగిలి ఉన్నారో ఇండి కూటమిలో వాళ్ళందరూ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో దేశ రాజధానిలో చేపడుతున్న ర్యాలీ ఇది. దీనికి అందరూ అంటే అగ్రనాయకులందరూ కూడా హాజరవుతారని చెప్తున్నారు. ఒకవేళ హాజరవ్వకపోతే ఇండి కూటమిలో మరికొంతమంది వెళ్ళిపోయినట్లుగా అర్థం చేసుకోవాలి. నిజంగా తెలివైన నాయకులు ఎవరైనా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి అనుకూలంగా ఇప్పుడు మాట్లాడి తమ గొయ్యి తామే తవ్వుకోరు. ఎందుకంటే ఢిల్లీలో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా ఏం చెబుతున్నాయంటే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కానీ సపోర్టర్స్ కానీ ఒక విచిత్రమైన వస్త్రధారణ వేసుకొని స్టాండ్ విత్ కేజ్రీవాల్ అని చెప్పేసి పాంప్లెట్లు పంచుతూ ఉంటే ఒక్కడో దేక్తలేడు. జనంలో అలాంటి ఒపీనియన్ ఉంది. అలాగే కేజ్రీవాల్తో చాలా భయంకరమైనటువంటి బయట విదేశాల లింకులు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. వీటి నడుమ వదిలేస్తే ఆయన బాబాను ఆయన పోతాడని వదిలేస్తే మంచిది, కానీ ఇంకా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సరే, రాహుల్ గాంధీకి అలాగూ తప్పదు, ఎందుకంటే పార్ట్నర్ కాబట్టి. ఇందులో ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్తో పాటుగా జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన సతీమణి కల్పనా సోరెన్, ప్రస్తుతం సీఎం చంపై సోరెన్ వీళ్ళందరూ పాల్గొంటారంట. టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియన్, డీఎంకే నాయకుడు తిరుచి శివ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని గోపాలరాయ్ వెల్లడించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా హాజరయ్యే అవకాశం ఉందట. ఈ సందర్భంగా అధికార భాజపాకు వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇండి కూటమి ప్రారంభించనుంది. మహార్యాలీకి ఢిల్లీ పోలీసుల నుంచి ఆప్ అనుమతి తీసుకుంది. సో హెన్స్ ప్రూవ్డ్ ఇక్కడికి వచ్చినటువంటి వారి పేర్లు చదువుతుంటేనే వాళ్ళు ఎంతమంది వేర్పాటువాదులు ఉన్నారు, ఎంతమంది అవినీతి ఆరోపణల కేసులను ఎదుర్కొంటున్నారో అర్థమైపోతూ ఉంది. సో ఇది ఏ కూటమి? ఇండి కూటమా?